నమస్కారం, వెల్కమ్ టు అమూల్య ఆస్ట్రో న్యూమరాలజీ. ఈరోజు మనము కర్కాటక రాశి వారికి ఈ 2025లో ఎలా ఉండబోతుంది, వీరికి ఎలాంటి సంచలనమైన మార్పులు అనేది జీవితంలో రాబోతున్నాయి అండ్ విపరీతమైన మార్పులు ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం వల్ల విపరీతమైన కష్టాలు, నష్టాలు, బాధలు చాలా ఫేస్ చేస్తున్నారు. కానీ ఈ 2025లో వీరికి కర్కాటక రాశి వారికి చాలా మంచి మార్పులు, మంచి యోగాలు, మంచి ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. సో ఎవరు స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. అందరూ ప్రతి ఒక్క మీకు ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా, వాస్తు పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో సబ్స్క్రైబ్ అమూల్య ఆస్ట్రో న్యూమరాలజీ. ఈరోజు కర్కాటక రాశి వారికి 2025లో వీరికి ఆదాయం ఫస్ట్, వీరికి ఇన్కమ్. ఇప్పటి వరకు 2024 వరకు కూడా వీరికి అష్టమ శని వల్ల వీరికి చేతికి మనీ రాకపోవడం, దేన్ని ఫేస్ చేసినా సరే ఉన్నా సరే పోగొట్టుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు వీరికి ఆదాయం వచ్చేసి 8, వ్యయం వచ్చేసి 2 మాత్రమే. వీరు సంపాదించిన దాంట్లో 6% అనేది వీరికి ఖచ్చితంగా సేవ్ చేసుకోవచ్చు. 8లో 2/6 అంటే వీరు 1 lakh ఎర్న్ చేసినా సరే సేవింగ్ అనేది చాలా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వీరు 1 lakh ఎర్న్ చేసే వాళ్ళు కూడా 1.8, 2 lakhs అనేది ఎర్న్ చేయడం జరుగుతుంది ఈ 2025లో. అండ్ ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో అత్యంత సంచలన మార్పులు ఏంటి అనంటే వీరికి సమాజంలో గౌరవం పెరుగుతుంది, వీరి మాటకి ఎదురుండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీరు కర్కాటక రాశి వారు ఈ 2025లో ఏమైనా మాట్లాడినా, ఎవరికైనా సలహాలు ఇచ్చినా, వీరి జీవితానికి వీరు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసినా ప్రతి ఒక్కటి కూడా 100కి 100% కలిసి రావడం అనేది జరుగుతుంది. ఫర్ సపోజ్ వీరు ఎవరికైనా ఫ్రెండ్స్కి ఒక సలహా ఇచ్చినట్లయితే అతను వితిన్ 1 yearలోనే ఇతని ఐడియా వల్ల, కర్కాటక రాశి యొక్క వ్యక్తి యొక్క ఐడియా వల్ల ఆయన లాభాలు అనేది విపరీతంగా చూడడం జరుగుతుంది. అదే కర్కాటక రాశి వారికి వీరికి సమాజంలో అంటే వీరి చుట్టుపక్కల ఉన్న, ఫర్ సపోజ్ గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి ప్రమోషన్స్ కోసం వెయిట్ చేసినట్లయితే వీరికి సరౌండింగ్స్ వాళ్ళు కూడా పాజిటివ్ మైండ్, పాజిటివ్ టాక్స్ రావడం వల్ల వీరికి ప్రమోషన్ అనేది ఈజీ అవుతుంది. పర్మనెంట్ కాని వారి జాబ్ వారికి కూడా ఈ సంవత్సరం పర్మనెంట్ అవుతుంది. అండ్ ఈ కర్కాటక రాశి వారు ఇప్పటి వరకు శని వల్లే, మ్యాక్సిమం శని వల్లే ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తారు, అష్టమ శని వల్ల. లాస్ట్ ఇయర్ కూడా కర్కాటక రాశి వారికి ఫలితాలు అనేది 50% మాత్రమే, 50% మంచి, 50% చెడు అనేది జరిగింది 2024లో. కానీ ఈ 2025లో ఎలా ఉంటుందంటే ఈ కర్కాటక రాశి వారికి 80% మంచి అనేది జరగడం జరుగుతుంది. ఒక్క 20% మాత్రమే చిన్న దోషాలు ఉన్న వారికి మాత్రమే ఆ 20% కూడా ఏదైనా చిన్న మిస్టేక్స్ జరగవచ్చు. లేదంటే ఎవరికైతే గ్రహచారం, గోచారం మొత్తం న్యూమరాలజీ పరంగా పర్ఫెక్ట్గా ఉన్న వారికి, ఈ కర్కాటక రాశి వారికి మాత్రం వీరికి టైం వచ్చేసింది. వారికి ఎర్న్ చేయడానికైనా సరే, మ్యారేజ్ అవ్వని వారికి మ్యారేజ్ అయితే తప్పకుండా అవుతుంది. అమ్మాయిలకైతే వివాహం ఖచ్చితంగా అవుతుంది ఈ కర్కాటక రాశి వారికి. అబ్బాయిలకైనా సరే 33, 34 years వచ్చి మ్యారేజ్ అవ్వని అబ్బాయిలకు కూడా ఖచ్చితంగా ఈ సంవత్సరం మ్యారేజ్ అనేది అవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కర్కాటక రాశి వారికి స్టూడెంట్స్కి మాత్రం వీరు ర్యాంక్స్ రావాలన్నా, జాబ్స్ రావాలన్నా వీరు కష్టపడాలి. మీరు ఎవరికి అవతలోళ్ళకి సలహా ఇవ్వడం, అవతలోళ్ళకి టీచ్ చేయడం కంటే ముందు కూడా మీకు మీరు టీచ్ చేసుకొని మీకు మీరు ట్రై చేసినట్లయితే ఫస్ట్ ప్రయత్నంలోనే మీకు విజయం అనేది రావడం జరుగుతుంది. మీకు జాబ్ రిలేటెడ్ జాబ్ రావడం జరుగుతుంది. మార్క్స్ రిలేటెడ్ ఫస్ట్ ర్యాంక్ రావడం కూడా జరుగుతుంది. ఈ కర్కాటక రాశి వారికి, వ్యవసాయం చేసేవారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా వ్యవసాయం లాభదాయకంగా ఉంది. 2 పంటలు చేతికి అందుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సంవత్సరం 2025లో ఈ కర్కాటక రాశి వారికి ఎవరైనా వరేసినట్లయితే, గోధుమలు వేసినట్లయితే వారికి బాగా కలిసి రావడం జరుగుతుంది. అండ్ ఈ 2025లో కర్కాటక రాశిలో ఉన్న వారికి ఎవరైనా హస్బెండ్ వైఫ్లు భేదాభిప్రాయాలు ఉన్న వారికి వీరు కలవడం అనేది 100కి 100% జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సంతాన యోగం లేట్ అయిన వారికి, సంతానం లేని వారికి ఈ సంవత్సరం సంతానం పరంగా శుభవార్త అనేది మీరు వినడం జరుగుతుంది. అండ్ ఈ కర్కాటక రాశి వారికి మీ మాట, మీ ఇన్కమ్ అన్నీ పెరుగుతాయి.
మీకు మంచి చేసే వాళ్ళు 10 మంది ఉంటే మీకు చెడు చేసే వాళ్ళు 2 మాత్రమే ఉంటారు. సో మీకు ఎంత రెస్పెక్ట్ అనేది లైఫ్లో, జీవితంలో, సమాజంలో మీకు పెరిగిద్ది అంటే మీరు విపరీతంగా అరే నాకు ఇతని అని. ఇంకొకటి ఏంటంటే ఎవరినైతే మీరు ఎక్కువ నమ్ముతారో వారి వల్ల కూడా మీకు చిన్న అంటే ఆ 2% జనాలు కూడా మీరు ఎక్కువగా ఎవరినైతే నమ్ముతారో వారే మీకు చెడు అనేది అంటే మీ గురించి కొంచెం బ్యాడ్గా అనేది చెప్పడం జరుగుతుంది. గుడ్డిగా నమ్మడం అనేది అంత మంచిది కాదు కర్కాటక రాశి వారికి ఈ 2025లో. సో ఈ కర్కాటక రాశి వారికి ఎవరైతే రాజకీయ పరంగా ఉన్నారో, ఏదైనా కాంట్రాక్ట్స్ బేస్ చేస్తున్న వారికి ఖచ్చితంగా కాంట్రాక్ట్స్ అనేది విపరీతమైన లాభాలు రావడం జరుగుతుంది. ఎవరైతే రాజకీయ పరంగా ఉన్నారో లీడింగ్లో ఉన్నా సరే, లేదంటే రాజకీయ పరంగా ఏదైనా ట్రై చేస్తున్నా సరే వీరికి మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. ఫైనల్గా కర్కాటక రాశి వారికి ఏంటి అని అంటే అష్టమ శని పోయి అన్ని గ్రహాలు యోగించడం వల్ల, రాహు కేతు గురు గ్రహాలు యోగించడం వల్ల వీరికి ఈ 2025లో అద్భుతమైన సంవత్సరంగా చెప్పబడును. ప్రతి ఒక్కరికి కూడా మార్పు అనేది 100కి 100% మీరు ఖచ్చితంగా చూస్తారు. అయినా మీకు 2025 వచ్చింది, మే నెలలో కూడా మీకు రిజల్ట్ కనిపించలేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. 100% సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా, వాస్తు పరంగా 100కి 100% సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వితిన్ 2-3 మంత్స్లోనే మీకు రిజల్ట్ కూడా చూడడం జరుగుతుంది. మీకు ఎవరైతే న్యూ బార్న్ బేబీస్ ఉంటారో వాళ్ళకి నేమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా న్యూమరాలజీలో 100కి 100% నేమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది బేబీస్కి. సబ్స్క్రైబ్ అమూల్య ఆస్ట్రో న్యూమరాలజీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.